అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తాజా శాంతి చర్చల్లో పాకిస్తాన్ ఊహించని రీతిలో కీలక మధ్యవర్తిగా ఎదిగింది. వారాల తరబడి జరిగిన రహస్య చర్చలు, ఫోన్ కాల్స్, దౌత్య ప్రయత్నాల ఫలితంగానే ఈ ఒప్పందం సాధ్యమైందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రఖ్యాత వార్తా సంస్థ రైటర్స్ కథనం ప్రకారం పాకిస్తాన్ దౌత్యవేత్తలు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అనేక దఫాలుగా సందేశాలు చేరవేసి రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించే ప్రయత్నం చేశారు. చర్చలు నిలిచిపోయిన సమయంలో ఖతర్ కూడా రంగంలోకి దిగటంతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. అల్ జజీరా విశ్లేషణ ప్రకారం ఇస్లామాబాద్ లో జరిగిన గోప్య సమావేశాలు, పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం, విదేశాంగ శాఖ సమన్వయం ఈ ఒప్పందంలో కీలకంగా మారాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఈ ప్రక్రియలో తమ దేశం పాత్ర ఉందని బహిరంగంగానే ప్రకటించారు. అయితే పాకిస్తాన్ ఎందుకు ఈ పాత్ర పోషించింది? నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్తో సుదీర్ఘ సరిహద్దు, సౌదీ అరేబియాతో వ్యూహాత్మక సంబంధాలు, అమెరికాతో భద్రతా సహకారం, ఈ మూడు అంశాలు పాకిస్తాన్ను సహజ మధ్యవర్తిగా నిలిపాయి. ప్రాంతీయ అస్థిరత పెరిగితే దాని ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనే ఆందోళన ఇస్లామాబాద్కు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను పునరుద్ధరించడం, అమెరికా విధించిన కొన్ని ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త చర్చలు జరపడం వంటి అంశాలపై రెండు దేశాలు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. కానీ విదేశీ మీడియా ఒక కీలక హెచ్చరిక కూడా చేస్తుంది. రైటర్స్ కథనం ప్రకారం ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. పరస్పర అవిశ్వాసం, ప్రాంతీయ మిలీషియా గ్రూపుల ప్రభావం, లెబనాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ ఒప్పందాన్ని ఎప్పుడైనా సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా తదుపరి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో కూడా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు కీలకంగా వ్యవహరిస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇదిలా ఉంటే హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరచి ఉంచడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా నౌకాదళం అక్కడ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండగా ఇరాన్ నుంచి వస్తున్న ప్రకటనలు ప్రపంచ చమురు మార్కెట్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ఒకప్పుడు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరతతో వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన దౌత్య చర్చలకు మధ్యవర్తిగా మారడం విశేషం. అయితే ఈ ఒప్పందం నిజంగా శాశ్వత శాంతికి దారితీస్తుందా, లేక మరో తాత్కాలిక విరామంగానే మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.